హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రేవంత్ ఆనంద్తో పాటు మరో ఇద్దరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ మాఫియాని అడ్డుకునేందుకు వెళ్ళి కాస్త దూరంగానే కార్ ఆపించేశాడు. సార్, ఇక్కడెందుకు కార్ ఆపేశారు అని ఆనంద్ అడిగాడు. ఆనంద్, ఇప్పుడు ఈ సైరన్ ఉన్న కార్ని సౌండ్ చేసుకుంటూ బెట్టింగ్ జరిగే చోటికి వెళ్తే ఒక్కడైనా దొరుకుతాడా అని రేవంత్ అడిగాడు. ఆనంద్ హిహి అని ఒక నవ్వు నవ్వి, దిగండి సార్, వెళ్దాం అని అన్నాడు. రేవంత్తో పాటు తన టీం కూడా కార్ దిగి చీకటిగా నిర్మానుష్యంగా ఉన్న ఒక వీధిలోకి వెళ్ళారు. సార్, దారి అటువైపు అని ఆనంద్ గుసగుసగా మాట్లాడడంతో, ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని రేవంత్ అడిగాడు. ఆనంద్ అయోమయంగా చూస్తూ, అంటే చీకటిగా ఉంది కదా సార్, ఆటోమేటిక్గా నా వాయిస్ అలా మౌల్డ్ అయిపోయింది అని పళ్ళన్నీ బయట పెట్టాడు. రేవంత్ అరక్షణం చూసి ముందుకు వెళ్ళాడు. 2 నిమిషాలు వెళ్ళాక, సార్ చూసుకొని నడవండి అని ఆనంద్ మాట్లాడుతూ ఉంటే రేవంత్ ఆనంద్ నోటి మీద చెయ్యడ్డు పెట్టి ష్ అని సైగ చేశాడు. ఆనంద్ తల ఊపి అలాగే అని చిన్నగా చెప్పాడు. నలుగురు వెళ్తూ ఉంటే రేవంత్ 4 అడుగులు ముందుకు వెళ్తూ వెనుక ఉన్న ముగ్గురిని ఆగిపోమ్మని చేతితో సైగ చేసి గన్ చేతుల్లోకి తీసుకొని మెల్లగా అడుగులు చప్పుడు కూడా రాకుండా వెళ్ళి ఒక బార్కి బ్యాక్ సైడ్ ఉన్న ఒక బౌన్సర్ మెడ చుట్టూ చెయ్యేసి వాడి గొంతు బిగించి గన్ని గురిపెట్టాడు. అద్దరిపడిన బౌన్సర్ గన్ చూసి భయంతో ఎవరు ఎవరు అని అరిచాడు. ఏసీపీ రేవంత్ అని వాడి చెవిలో చెప్పి, అరిస్తే ఊపిరి ఆగిపోతుంది అని గట్టిగా చెప్పాడు. వాడు వణికిపోతూ, సార్ సార్ నాకేం తెలీదు సార్, నాకు ఇక్కడ బౌన్సర్ ఉద్యోగం ఇచ్చారు, చేరి వారం కూడా కాలేదు అని భయంతో చెప్పాడు. లోపల ఎవరెవరున్నారో చెప్పు, ఇప్పుడే వదిలేస్తా అని రేవంత్ అడిగాడు. నాకు తెలీదు సార్ అని బౌన్సర్ అన్నాడు. ఇదిగో, ఇప్పుడు చెప్పలేదు అంటే సింపుల్గా నిన్ను లేపేసి నువ్వే బెట్టింగ్ లీడర్ అని కేస్ క్లోజ్ చేస్తా. పట్టుకోబోతూ ఉంటే నా మీదకి వచ్చావని అందుకే లేపేశాను అని, అదే ప్రాణరక్షణ కోసం అని చెప్తాను అని రేవంత్ మెడకి చెయ్యి గట్టిగా బిగించడంతో బౌన్సర్ భయంతో గుటకలు మింగుతూ, సార్ చెప్తాను అని ఒక్కో ముక్క కూడబలుక్కొని చెప్పాడు. వెంటనే ఆనంద్ మిగిలిన ఇద్దరూ వచ్చి చుట్టూ చేరారు. ఆనంద్ టేప్ ఆన్ చేశాడు. బౌన్సర్ అందరినీ చూసి, సార్ లోపల ఎమ్మెల్యే కొడుకు మేనల్లుడు, ఈ ఏరియా కార్పొరేటర్ పాటు రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం కొడుకు కూడా ఉన్నాడు, వాళ్లే ఇదంతా నడిపిస్తుంది, నన్ను వెనుక వైపు ఉండి అనుమానం వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పమని చెప్పారు సార్, అంతే సార్, అంతకు మించి నాకేం తెలీదు అని బౌన్సర్ చెప్పాడు. రేవంత్ వాడిని మిగిలిన ఇద్దరికి ఇచ్చి, వీడిని తీసుకుని వెళ్ళి కారులో పడేయండి, ఏదైనా తోక జాడిస్తే ఎన్కౌంటర్ చేసేయండి అని కన్ను కొట్టి మాటలతో భయపెట్టమని హింట్ ఇచ్చి, ఆనంద్ పద లోపలికి వెళ్దాం అని రేవంత్ అన్నాడు. బౌన్సర్ని తీసుకొని వెళ్ళడం చూసి, సార్ లోపల ఎవరు ఎక్కడ ఉన్నారో మనకి ఐడియా లేదు, పైగా మన దగ్గర ఇద్దరమే ఉన్నాం అని ఆనంద్ అన్నాడు. పోతే పోనివ్వయ్యా వెధవ ప్రాణాలు అని రేవంత్ గోడ దూకాడు. ఆనంద్ తలకొట్టుకొని, ఇంకా పెళ్లి కాని ప్రసాదంని నేను నాతో ఈ గోడలెక్కిస్తున్నారు, మా అమ్మ ఏమో ఎదిగిన పిల్లాడివి ఇలా చెట్లు పుట్టలు ఎకకు అని చిన్నప్పటి నుండి చెప్పి మరీ పెంచింది, ఈసారేమో నన్ను ఏకంగా దూకిస్తున్నారు అని గట్టిగా తన భార్య బిడ్డలు లేరని కలరింగ్ ఇస్తూ గోడ ఎక్కి అక్కడ దృశ్యాన్ని చూసి నోరు తెరిచి, అప్పుడే ఇద్దరిని పట్టేశారా అని వేగంగా దూకి పిస్టల్ తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ వయసు చూసి, ఎవరో పెద్దవాళ్ళు అనుకుంటే ఈ పిల్లనాయాళ్ల పనా సార్ ఇది అని ఆనంద్ అన్నాడు. రే పదండి, మిగిలిన వాళ్ళని పట్టించండి, ఎక్కడున్నారు అని రేవంత్ అనడంతో ఇద్దరిలో ఒకడు వెంటనే ఫోన్ నుండి మెసేజ్ పాస్ చేశాడు. రేవంత్ గమనించి ఫోన్ లాక్కొని వాణ్ణి ఒక్క గుద్దు గుద్దాడు. అప్పటికే అందరూ మెసేజ్ చూసి అన్నింటినీ వదిలేసి సీక్రెట్ డోర్ నుండి పారిపోయారు. రేవంత్ ఇద్దరిని ఆనంద్కి అప్పగించి లోపల అంతా వెతికి పారిపోయారు అని అర్థమయ్యి వెంటనే కానిస్టేబుల్కి కాల్ చేసి పిలిచాడు. కానిస్టేబుల్ వచ్చేలోపు రేవంత్ ఇద్దరిని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి, మీ వయసు ఎంత, మీ పనులేంటి అని అలుపు వచ్చే వరకు బాది కానిస్టేబుల్కి అప్పగించి
మీరు వీళ్ళని తీసుకొని ఈ ఏరియా స్టేషన్కి వెళ్ళండి అని చెప్పాడు. ఇద్దరినీ తీసుకొని కానిస్టేబుల్ ఆనంద్ వెళ్ళడంతో రేవంత్ క్యాష్, టీవీలు, మందు బాటిల్స్, స్నాక్స్ ఇలా అన్నింటినీ సీజ్ చేసి స్టేషన్కి కాల్ చేసి ఎఫ్ఐఆర్ రాయమని చెప్పి అలాగే వెంటనే జీప్తో పాటు 2 కానిస్టేబుల్స్ రమ్మని చెప్పాడు. కాసేపటికి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి మిగిలిన వాళ్ళ పేరు మీడియాకి లీక్ చేసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అప్పటికే పొద్దున 5 అయిపోయింది. ఆనంద్ అప్పుడే వచ్చి కారులో కూర్చొని, సార్ భలే పట్టేశారు, మరి మిగిలిన వాళ్ళు అని అడిగాడు. కలుగులో ఉన్న ఎలుకలు పేరు బయట పెట్టాంగా, ఖచ్చితంగా బయటకొస్తాయి. కాదు కాదు, మీడియానే రప్పిస్తుంది. నువ్వు టెన్షన్ పడక కాసేపు పడుకో, ఇంకో 2 గంటల్లో ఎంపీ ప్రోగ్రాం ఉంది అని రేవంత్ కారులోనే నిద్రలోకి జారుకున్నాడు. ఆనంద్ కూడా మంచి నిద్రలోకి వెళ్ళాడు. ఏంటే ఈరోజు ఇంత పొద్దున్నే లేచి పని మొదలు పెట్టేశావు అని సునంద నిద్రమొహంతో అడిగింది. పిన్ని, ఈరోజు 8ంటికి మొక్కలు డెలివరీ ఇవ్వాలి. ఎంపీ సార్ ప్రోగ్రాం వాళ్ళు ఆర్డర్ చేశారు. నేను మొక్కలు డెలివరీ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి, అందుకే అని పూజ చెప్పింది. కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అని సునంద అడిగింది. టిఫిన్కు చేసేసాను పిన్ని, కాఫీ పెట్టున్నా, 2 నిమిషాలు తెచ్చేస్తాను అని పూజ కాఫీ కలిపి సునంద రాజేంద్రకి ఇచ్చి చరణ్ దగ్గరికి వెళ్ళి నిద్రలేపి నవ్వుతూ కాఫీ అందించి, అన్నయ్య నేను బయటికి వెళ్తున్నా, టిఫిన్ తక్కువ తినకు అని పూజ చెప్పింది. అలాగే అని చరణ్ నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు. అలాగే అని పూజ తన స్లింగ్ బ్యాగ్ తీసుకొని హడావిడిగా వెళ్తూ పిన్ని వెళ్ళొస్తాను అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి నాన్న అని దూరంగా ఉన్న రాజేంద్రకి చెయ్యి ఊపి బయలుదేరింది. పూజ తను రెగ్యులర్గా వెళ్ళే నర్సరీకి వెళ్ళి నేను ఆర్డర్ చేసిన మొక్కలు వచ్చాయా అని అడిగింది. వచ్చాయి మేడం, ఇదిగో మీరు వస్తారని ఇక్కడే పెట్టాను, ఇదిగోండి ఇవే అని అక్కడున్న అబ్బాయి చూపించటంతో పూజ వెంటనే స్కూటీ స్టాండ్ వేసి దిగి మొక్కలన్నీ వెనక ట్రేలో నీట్గా సర్దింది. మొక్కలు సర్దుతూ పూజ వాటిని చూస్తూ, మీరు చాలా అదృష్టవంతులు, ఈరోజు ఒక మామూలు అమ్మాయి అయినటువంటి నేను ముట్టుకున్న మిమ్మల్ని కాసేపట్లో ఎంపీ గారు ముట్టుకోబోతున్నారు, మిమ్మల్ని చక్కగా నాటబోతున్నారు, పైగా మీరు పేపర్లో టీవీల్లో కూడా కనిపిస్తారు, చాలా లక్కీ తెలుసా మీరు అని పూజ అన్నింటినీ చక్కగా సర్ది స్కూటీ స్టార్ట్ చేసుకొని బయలుదేరింది. ఆనంద్ ఆనంద్ అని రేవంత్ అరవడంతో ఆనంద్ ఉలిక్కిపడి లేచి, సార్ ఏంటి అని అడిగాడు. చెప్పాను కదా ఎంపీ గారి ప్రోగ్రాం ఉందని వెళ్ళాలి అని అన్నాడు. సార్ కనీసం 10 నిమిషాలు కూడా పడుకోలేదు సార్, మా ఆవిడతో చాట్ చేస్తూ కూర్చున్నా అని కళ్ళు మూతలు పడుతుంటే చెప్పాడు ఆనంద్. ఎందుకంత నీరసంగా చెప్తావు, నీ భార్య నిన్ను కాసేపు కూడా మర్చిపోవట్లేదు అంటే అదృష్టమే కదా అని రేవంత్ అన్నాడు. అదృష్టమా పాడా, వాళ్ళ అమ్మా నాన్న తనని వేగలేక నాకంటగట్టారు. జిగురు సార్ జిగురు, 5 గంటలకు మొదలెట్టింది. ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావు, వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకునిరా, ఏం టిఫిన్ తెస్తావు, మధ్యాహ్నం భోజనం ఇంట్లో చేసుకుందామా, బయటికి వెళ్దామా, ఇంకా ఈరోజు మొదలవలేదు సార్, అప్పుడే రాత్రి వరకు ఏం చేయాలో మాట్లాడింది, నేను పడుకోవాలి కాసేపని చెప్తే అంతేలే నీకు నాకంటే నిద్ర ఎక్కువ అని బొంగమూతి ఒకటి పెట్టింది. అసలు ఎమోజీస్ని కనిపెట్టిన వాడిని తన్నాలి సార్ అని ఆనంద్ డ్రామాటిక్గా చెప్పాడు. డ్యూటీ అయ్యాక హ్యాపీగా రేపొద్దున వరకు మంచిగా నిద్రపో అని రేవంత్ అన్నాడు. అంతేనంటారా సార్, సరే ఆగండి డ్రైవర్ని పిలుస్తాను, కనీసం మన మొహాలకి టైంకి బ్రష్ చేసి టిఫిన్ చేసే అదృష్టం కూడా లేదు అని ఆనంద్ అంటూ కార్ దిగి వెళ్ళాడు. సరిగ్గా 6 గంటలలో ఎంపీ ఇంటికి రేవంత్ ఆనంద్ ఇద్దరూ చేరుకొని, కుమార్ నువ్వు కార్ ఆ వైపు పార్క్ చేసుకొని అక్కడే ఉండు అని రేవంత్ డ్రైవర్కి చెప్పి ఆనంద్తో కలిసి లోపలికి వెళ్ళి తను డ్యూటీ వేసిన కానిస్టేబుల్స్ వచ్చారా లేదా చెక్ చేశాడు. అందరూ రేవంత్కి సెల్యూట్ చేస్తూ ఉండడంతో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి ఎంపీ దగ్గరికి వెళ్ళాడు. రేవంత్ సెల్యూట్ చేయగానే ఎంపీ నమస్తే చెప్తూ, ఏంటయ్యా రేవంత్ ఊరికే ప్రమోషన్లంటూ తిరుగుతున్నావు, మరీ అంత స్ట్రిక్ట్గా ఉండకయ్యా అని అన్నాడు. ఎక్కడ ఉండనిస్తున్నాడు సార్, బలవంతంగా ఫోన్ చేసి పట్టుకున్న వాళ్ళని ఈజీగా విడిపించుకొని పోతున్నారు కదా, అంటే మిమ్మల్ని అనడం లేదు, కొందరి గురించి చెప్తున్నాను అని రేవంత్ నవ్వాడు. చూడ్డానికి పోకిరి సినిమాలో మహేష్ బాబులో సాఫ్ట్గా కనిపిస్తావు కానీ మాటలు మాత్రం తూటాలా పేలుతుంటాయి. అవును, ఆ ఎమ్మెల్యే కొడుకుని మేనల్లుడిని క్రికెట్ బెట్టింగ్లో పట్టుకున్నావంట, ఇంటికి వదిలిపెట్టమని కాల్స్ ఏం రాలేదా అని ఎంపీ అడిగాడు. మీకు తెలియనిదా, ఫోన్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి, కానీ ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ నేమ్స్ ఎంటర్ చేసేసాను, తప్పదు అరెస్ట్ చేయడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగడం,
ఇక మామూలే అని రేవంత్ అన్నాడు. అన్నీ న్యూస్కి లీక్ చేశావు, కానీ పట్టుకున్న బెట్టింగ్ అమౌంట్ ఎంతో చెప్పలేదు అని ఎంపీ టీ సిప్ చేస్తూ అడిగాడు. 4.5 కోట్లు అని రేవంత్ సూటిగా సమాధానం చెప్పాడు. అబ్బో, పెద్ద మొత్తమే. అయినా నువ్వు కాబట్టి మొత్తం కోర్టుకు అందించావు. అదే ఇంకొకరైతే అందులో సగం నొక్కేసి ఇంతే ఉండింది అని చెప్పేవాళ్ళు అని ఎంపీ అన్నాడు. నాకెందుకు సార్, అది ఒకవేళ నేను తీసుకువెళ్ళినా డబ్బు తీసుకువెళ్ళినట్టు అవ్వదు, ఇంటికి పాపాన్ని మోసుకెళ్ళినట్టు అవుతుంది. అయినా నాకేమీ డబ్బు తక్కువ లేదు. అది ఎలా ఖర్చు పెట్టాలో తెలియకే అకౌంట్లో భద్రపరిచాను. ఇక ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టను అని రేవంత్ సరదాగానే అన్నాడు. ఏమైనా నా సర్వీస్లో నేను చూసిన పోలీసుల్లోకి అప్పట్లో రాజేష్ అని ఒక పోలీసు ఉండేవాడు. అదే ఏసీపీ. అంత నిజాయితీగా తర్వాత చూడడం నిన్నే. పైగా నీకు నాకు మధ్య స్నేహం కూడా బాగానే కుదిరింది అని ఎంపీ అన్నాడు. సార్, అవతల వైపు మంచిగా ఉంటే నేను కూడా మంచిగానే మాట్లాడతాను. మీ దగ్గర నాకు చనువు చాలా ఉంది. ఎందుకంటే మీరు జెన్యూన్ పర్సన్, నాకు బాగా తెలుసు. అందుకే మీతో మాట్లాడినట్టు ఇంకెవరితో మాట్లాడలేను. ఇంతకీ ఈరోజు ఎందుకని ఈ ప్రోగ్రాం అని రేవంత్ అడిగాడు. అదేదో ఛాలెంజ్ అయ్యా, ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. మొక్క నాటడం కూడా ఒకరు నాటి 3 పేర్లు లింకు చేస్తారంట. ఆ 3 మొక్కలు నాటుతూ మరో 3కి ట్యాగ్ చేయాలంట. అదే స్టాలిన్ సినిమాలో లాగా. మన ఊరు ఎమ్మెల్యే, అదే నువ్వు వాళ్ళ కొడుకును పట్టుకున్నావు కదా, ఆయన మొక్క నాటుతూ నా పేరు యాడ్ చేశాడు. దాంతో నా సోషల్ అకౌంట్స్ చూసుకునే మేనేజర్ కూడా ఒక మొక్క నాటండి సార్, అందరూ అడుగుతున్నారు అని అంటే తప్పేముంది, మంచి పనే కదా. అందుకే ఈరోజు ఖాళీగా ఉన్నాను, ఈ పని కుదుర్చుకున్నాను. కనీసం ఓ 4 మొక్కలు నాటితే పుణ్యం దక్కినట్టే కదా అని ఎంపీ నవ్వాడు. ఇంతకీ సంతోష్ ట్రిప్ నుండి వచ్చాడా సార్ అని రేవంత్ అడిగాడు. లేదయ్యా, ఇంకో 10 రోజులు పడుతుందని నిన్నే ఫోన్ చేశాడు. నిన్ను కలవకుండా ఉండడులే అని ఎంపీ అంటూ ఉండగానే కార్యకర్తలు మొత్తం ఎంపీకి జేజేలు పలుకుతూ లోపలికి వచ్చారు. ఎంపీ లేచి అందరూ వచ్చేశారు, ఇంతకీ మొక్కలు వచ్చాయో లేదో అని ఎంపీ అన్నాడు. అదేంటి సార్, ఇంకో అరగంటలో మొక్కలు నాటాలి, ఇంకా తెప్పించలేదా అని రేవంత్ అడిగాడు. నా పిఏకి తెలిసిన ఒక అమ్మాయి ఉందంట, అదే ఇలాగే ఏదో మొక్కల బిజినెస్ చేస్తుందట. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాడు. ఫ్రెష్గా ఈ పొద్దున్నే తెచ్చిస్తా అనింది. ఇంకా తీసుకొచ్చినట్లు లేదు అని ఎంపీ తన పిఏని పిలిచాడు. దూరంగా నిలబడుకున్న పిఏ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి సార్ అని అడిగాడు. ఏదయ్యా మొక్కలమ్మాయి, ఇంతవరకు రానేలేదు అని ఎంపీ అడిగాడు. వచ్చేస్తుంది సార్, ఫోన్ చేశాను, 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది అని పిఏ చెప్పాడు. కాసేపటికి ఆ ప్రాంగణం మొత్తం కార్యకర్తలతో మీడియాతో నిండిపోయింది. రేవంత్ తన టీంతో కలిసి అందరినీ కంట్రోల్ చేస్తూ ఎంపీకి సెక్యూరిటీగా ఉన్నాడు. పూజ ఇంటి దగ్గరికి చేరుకొని స్కూటీ పార్క్ చేసి మొక్కలు అటు 2 ఇటు 2 పట్టుకొని లోపలికి వెళ్దామంటే చాలామంది జనం ఉండడంతో వాచ్మెన్ని సహాయం కోసం పిలిచింది. ఇద్దరూ కలిసి మొక్కలు తీసుకొని వెళ్ళి ఒకవైపు పెడుతూ ఉంటే అందులో ఒక కార్యకర్త ఒక మొక్కని తొక్కడమే కాకుండా అది చూసి కూడా పక్కకి తప్పుకోకుండా దాని మీదే నిలబడ్డాడు. పూజకి చాలా కోపం వచ్చి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏవండి, ఇక్కడ మొక్క ఉంది కనిపిస్తుంది కదా, కాలు పక్కకు తీ అని చెప్పింది. బోడి, ఒక మొక్క కోసం ఇక్కడ మా ఎంపీ గారు మీడియాతో మాట్లాడుతున్నారు, నువ్వేంటంటే గొడవకి దిగుతున్నావు, వెళ్ళవమ్మా ఇక్కడ నుండి అని అతను అన్నాడు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటో తెలుసా అసలు నీకు? పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణం గురించి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఈ మొక్కల గురించి. నువ్వు వీటిని కించపరిచి మాట్లాడుతున్నావేంటి అని పూజ అడిగింది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అతను పొద్దున్నే తాగి వాగుతుంటే పూజకి కోపం వచ్చి దగ్గరికి వస్తున్న అతన్ని ఒక చేతితో కాస్త వెనక్కి నెట్టింది. ఏంటి, నన్నే ముట్టుకుంటావా అని అతను సీరియస్ అవ్వడంతో అక్కడ గొడవ జరుగుతుందని రేవంత్ కానిస్టేబుల్కి సైగ చేశాడు. కానిస్టేబుల్ అక్కడికి వచ్చి తాగి ఏం వాగుతున్నావు, ఏంటి ఇక్కడ గొడవ చేస్తున్నావు అని సీరియస్ అవ్వడంతో చూడండి సార్, ఈ అమ్మాయి అసలు ఆడపిల్ల కాదు, ఒక మొక్కని చూసుకోకుండా తొక్కినందుకు నా మీద పడి గొడవ చేస్తుంది, నన్నే వెనక్కి నెడుతుంది అని వాగాడు. చూడండి, అతన్ని నేనేం కావాలని ఏం చేయలేదు, పొద్దున్నే ఇలా తాగి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ పూల మొక్కని తొక్కడమే కాకుండా దాని మీద నిలబడ్డారు. ఇక్కడ ఎంపీ గారి ప్రోగ్రాం ఈ మొక్కల గురించి జరుగుతున్నప్పుడు ఇతను ఇలా చేస్తే ఆయనకు ఎంత అగౌరవం అని పూజ కానిస్టేబుల్తో అనింది. అక్కడ ఇంకా మాటలు జరుగుతూ ఉండడంతో రేవంత్ అక్కడి నుండి వచ్చాడు. పర్లేదమ్మా, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను వీడిని అని కానిస్టేబుల్ అనడంతో కింద పడేసిన ఆ మొక్కని, ఆ మట్టిని తన చేతితో నీట్గా ఎత్తుకొని అక్కడి నుండి కదిలింది. ఏమైంది ఇక్కడ అని రేవంత్ సీరియస్ అవ్వడంతో వీడు తాగి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సార్, ఆ మొక్కలు తెచ్చిన అమ్మాయితో తప్పుగా మాట్లాడుతున్నాడు,
అయినా ఇక్కడ మొక్కల పెంపకం గురించి చెప్తుంటే వీడు మొక్క తొక్కితే ఎంపీ గారికి ఎంత విలువ తక్కువగా ఉంటుంది. అది అమ్మాయి చెప్తే వీడు అర్థం చేసుకోవట్లేదు, తాగుబోతు వెధవా అని కాలర్ పట్టుకుని కానిస్టేబుల్ వెళ్ళాడు. వెళ్తున్న పూజాని రేవంత్ వెనక నుండి చూశాడు. పైగా మొక్కని జాగ్రత్తగా తీసుకువెళ్లడం అర్థమైన రేవంత్, మొక్కల్ని ఇంతగా పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారా, క్రేజీ అసలు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజ తన స్కూటీ దగ్గరికి వెళ్ళి ట్రేలో ఆ మట్టిని మొక్కని అంతా అందులో వేసి అప్పటికప్పుడు పక్కనే దొరికిన ఒక కవర్ తీసుకొని అందులో ఆ మట్టిని వేసి పూల మొక్కని అందులో వేసి తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు చల్లి రిలాక్స్గా ఫీల్ అయి, నీకేం కానివ్వను, నేను నా ఇంట్లోనే జాగ్రత్త చేస్తాను అని పూజ అనింది. అంతలో పిఏ వెళ్ళిపోతుంటే రేవంత్ ఆపి ఎక్కడికి అని అడిగాడు. సరే, అమ్మాయి పూల మొక్కలు ఇచ్చింది కదా, ఫోన్పే చేస్తుంటే డబ్బులు పడటం లేదు, అందుకే డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాను అని అన్నాడు. ఇటివ్వు అని రేవంత్ డబ్బులు తీసుకొని తన కానిస్టేబుల్కి ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చిరా అని చెప్పాడు. కానిస్టేబుల్ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేస్తున్న పూజని ఆపి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుందంట, మనీ ఇమ్మని చెప్పారు అని పూజ చేతిలో డబ్బులు పెట్టాడు. పూజ డబ్బులు తీసుకొని నాకు 200 ఎక్కువ ఇచ్చారు అని తీసి కానిస్టేబుల్ చేతికిచ్చి, ఇచ్చేయండి, ఒక మొక్క నేనే తీసుకొని వెళ్ళిపోతున్నాను అని పూజ స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. కానిస్టేబుల్ 200 తీసుకుని వెళ్ళి రేవంత్ చేతికి ఇచ్చి, సార్, ఆ విరిగిపోయిన మొక్క అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది కదా, ఆ 200 తిరిగిచ్చేసింది అని రేవంత్కి ఇచ్చాడు. రేవంత్ ఆశ్చర్యపోయి పిఏ చేతికి ఆ అమౌంట్ ఇచ్చి, చాలా వెరైటీగా ఉంది, ఈ కాలంలో ఇలా ఉంటే ఏం బతుకుతారో ఏంటో అని అనుకున్నాడు. పూజ అక్కడి నుండి ఇంటికి చేరుకుంది. రేవంత్ కూడా డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆనంద్తో కలిసి ఇంటికి చేరుకొని, ఆనంద్, వెళ్ళి కావాల్సినంత రెస్ట్ తీసుకో అని అన్నాడు. రేపు మధ్యాహ్నం డ్యూటీకి వస్తారు కదా సార్ అని ఆనంద్ అడిగాడు. హా, వస్తాను అని చెప్పి రేవంత్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన రేవంత్ సోఫాలో కూలబడి షూస్ తీస్తూ ప్రభావతి ఇచ్చిన నీళ్లు తీసుకుంటూ, అమ్మా, సాక్షి ఆఫీస్కి వెళ్ళిందా అని అడిగాడు. హా, ఈరోజు టైంకి వెళ్ళిందిలే అని ప్రభావతి అనింది. సరే, మధ్యాహ్నం భోజనంకి వస్తాను, అప్పటి వరకు డిస్టర్బ్ చేయకు అని చెప్పి రేవంత్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నాడు. ప్రభావతికి రేవంత్ టైమింగ్స్ అలవాటే కావడంతో తన పనిలో పడిపోయింది. సాక్షి ఆఫీస్లో చరణ్ పక్కన కూర్చొని అటుగా వచ్చిన ఏకాంబరం వైపు గుడ్లు మిటకరించి చూసి, పోరా, ఈరోజు మా అన్నయ్య రాలేదు అని మనసులో అనుకుంది. రేపు వస్తాడుగా అని ఏకాంబరం కళ్ళతోనే అని అక్కడి నుండి వెళ్ళాడు. సాక్షి, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చరణ్ అన్నాడు. నేను కూడా అని సాక్షి అనింది. సరే, ముందు నువ్వే చెప్పు అని చరణ్ అన్నాడు. ఇక్కడ కాదు, క్యాంటీన్కి వెళ్దాం అని సాక్షి అనడంతో ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మగువగా పుట్టిన జన్మ ఫలితమే నాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు దోచిన తోడు కలిసే, ఎదల్లోన ఊయలలోగి అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట, అయినా నేను మారాలే, అందంగా బదులిస్తాలే, సుఖమయ్యేద విరబోస్తున్నా పులకింతే తెలిసిందా, ఒక్క చూపుతో తనివే తీరదు, ఇది ఏం విచిత్రమో, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో, ఒక్క చూపుకు తనివే తీరదు, ఇది ఏం విచిత్రమో, నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది ఈ సాంగ్? ఇది మన రీడర్ అడిగారు, చాలా రోజులైంది, నేను మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసేసరికి గుర్తొచ్చింది, సో పాడేశాను. ఎలా ఉన్నా వినండి, తప్పదు, నన్ను మీరు భరించి తీరాల్సిందే. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సో చరణ్, సాక్షి, ఓ గాడ్, నేను రాబోయే అప్డేట్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడే దాన్ని రికార్డ్ చేశాను అనమాట, దాని గురించి చెప్పబోయాను. అయ్యయ్యో, సరే, రేవంత్ అండ్ పూజ ఫస్ట్ మీట్ ఎలా జరిగిందనిపించింది? ఒకరినొకరు చూసుకోలేదు, అంటే రేవంత్ చూశాడు కానీ పూజ చూడలేదు. సో పూజ ఎప్పుడు ఎలా చూస్తుందో చూద్దాం. ఇక్కడ పూజని వెనక నుండి మాత్రమే చూశాడు. సో పూజ కూడా ఎలా చూస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ కాదు, ఆ తర్వాత పార్ట్లో వస్తుంది. నెక్స్ట్ పార్ట్లో మాత్రం మీకు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలుస్తుంది. నేను అదే చెప్పబోయాను, మర్చిపోయాను అసలు. ఇప్పుడే అది రికార్డ్ చేశాను అనమాట.
అప్డేట్. సో అదొచ్చేసింది మర్చిపోయి. ఇక మార్నింగ్ అప్డేట్ కమెంట్స్ అయితే చాలా చాలా బాగా అనిపించాయి. మైరా అండ్ సంజయ్ కాన్వో చాలా కామెడీగా అనిపించింది, మంచిగా అనిపించింది అన్నారు. అండ్ అలాగే పవిత్ర అండ్ తనెవరు మనోజ్, వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ కూడా బాగుందన్నారు. ఈ మనోజ్ పవిత్రకి పిచ్చెక్కిచ్చేస్తాడు చూడండి రాబోయే ఎపిసోడ్స్లో. ఇంకా కంటిన్యూయేషన్ అనమాట, ఇటు మైరా వాళ్ళది ఇటు మనోజ్ వాళ్ళది కంటిన్యూయేషన్ జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి యాక్సెప్టెన్స్ జరిగే వరకు అనమాట. సో అన్నింటినీ ఎంజాయ్ చేయండి. అండ్ బైక్ రేస్ ఉందన్నా కదా, ఉంది బైక్ రేస్ ఉంది, ఇంకా అవ్వలేదు. అది డే టైమే అవుతుంది, నైట్ కదా చెప్పింది బైక్ రేస్ ఉందని. సో మనం ఇంకా డే టైంలో ఉన్నాం కాబట్టి సో బైక్ రేస్ ఉంది. చాలా 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 బాగుంటుంది బైక్ రేస్. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి, ఎట్ ఎ టైం ఎమోషనల్గా కూడా ఉంటాయి. సో వాటిని మనం తర్వాత చూద్దాం. ఇక సాయంత్రం మధు దేవాంశ్ అప్డేట్లో కలుసుకోవాలి. అంతే ముచ్చట్లు, సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.